ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార మరియు పౌర సరఫరాల శాఖ పరిధిలో రాష్ట్ర స్థాయి విజిలెన్స్ కమిటీ నాన్ అఫీషియల్ సభ్యులుగా కొవ్వలి వినియోగదారుల సేవా మండలి అధ్యక్షులు సీనియర్ న్యాయవాది ఎస్ఎన్ కట్ట ఏలూరు జిల్లా నుండి నియమితులయ్యారు. ఈ మేరకు జూన్ 30, 2026న ఎక్స్ అఫిషియో సెక్రటరీ కె కన్నబాబు రాష్ట్ర ప్రభుత్వం తరపున జీవో జారీ చేశారు. గత 36 సంవత్సరాలుగా వినియోగదారుల హక్కుల పరిరక్షణ ఉద్యమంలో వివిధ స్వచ్ఛంద సామాజిక సేవా సంస్థల ద్వారా అందిస్తున్న సేవలకు గుర్తింపుగా రాష్ట్ర ప్రభుత్వం ఈ నియామకం చేయడమైంది. ఈ రాష్ట్ర స్థాయి విజిలెన్స్ కమిటీకి రాష్ట్ర పౌర సరఫరాలు మరియు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి చైర్మన్ గా వ్యవహరిస్తూ రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులు, డైరెక్టర్ జనరల్స్, కమిషనర్లు, మేనేజింగ్ డైరెక్టర్లు తదితర ఉన్నతాధికారులు అధికారిక సభ్యులుగా కొనసాగుతారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఈ కమిటీ పదవీ కాలం 3 సంవత్సరాలు ఉంటుంది. రాష్ట్రంలో ప్రజా పంపిణీ వ్యవస్థ నిర్వహణ, సమస్యలు గుర్తించడం, పారదర్శకత్వం పెంపొందించడం, అవినీతి అక్రమాలను గుర్తించడం, పీడీఎస్ వ్యవస్థను పటిష్టపరిచే విధంగా రిపోర్టులు అందించడం, ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడం, అలాగే పౌర సరఫరాల నిర్వహణ మరియు వినియోగదారుల ప్రయోజనాల పరిరక్షణకై ఈ విజిలెన్స్ కమిటీ పర్యవేక్షణ బాధ్యతలు నిర్వర్తించనుంది. ఎస్ఎన్ కట్టా నియామకంపై జిల్లా వినియోగదారుల సంఘాల ప్రతినిధులు బొబ్బిలి బంగారయ్య, కుకునూరి రామచంద్రరావు, మానవతా స్వచ్ఛంద సంస్థ నాయకులు కడియాల వెంకట కృష్ణారావు, మేతర అజయ్ బాబు, ఏలూరు బార్ అసోసియేషన్ అధ్యక్షులు కోనే సీతారామారావు, కార్యదర్శి కోన కృష్ణారావు, సిఏపిఎస్ రామానుజాచార్యులు, పి పరమేశ్వరరావు, ఎం నవీన్ ప్రభా రమేష్ తదితర న్యాయవాదులు, మెడికల్ రిప్రజెంటేటివ్ యూనియన్ నాయకులు కడలి రామాంజనేయులు ప్రసాద్, యూటీఎఫ్ ఉపాధ్యాయ సంఘ నాయకులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, పలువురు ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలియజేశారు. జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ్ ని న్యాయవాది కట్టా సత్యనారాయణ స్టేట్ విజిలెన్స్ కమిటీ మెంబర్ గా నామినేట్ అయిన సందర్భంగా న్యాయవాదులు సిఏపిఎస్ రామానుజాచార్యులు, పి పరమేశ్వరరావులతో మర్యాదపూర్వకంగా కలవడమైంది.